ఎంఆర్ఓ గారికి, మరి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరికీ, మరి చిన్న నరసింహారాయణ చైర్మన్ గారికి, మరి వైస్ చైర్మన్ యాదన్న గారికి, స్టేజి ముందులో ఉన్న మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, రైతు అన్నదమ్ములకు, రైతు మా అక్క చెల్లెలకు, మరి ఇక్కడ వచ్చిన డిపార్ట్మెంట్ అందరికీ ఆ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే ధరణి తీసేసి ధరణిలో ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ రైతుల బాధ చూసి మరి భూభారతి పేరుతో మంచి చట్టాన్ని తీసుకువచ్చి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులకు మంచి ఆలోచన ఇప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారు చూపించారు. ఏవే ఉండే అంశాలు మొత్తము మీరు మంచిగా చూశారు కాబట్టి మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన సభలతో స్వాగతం పలకాలి. మరి ఇలాంటి అవకాశం రైతులకు కల్పించినందుకు మనం గిట్ట మా మాయేశ్వర నియోజకవర్గ రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఏదంటే భూమి 10 సంవత్సరాలు ఉన్నా 100 సంవత్సరాలు ఉన్నా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉంటుంది, కానీ భూమి మనం వ్యక్తం, కానీ భూమి అనేది 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉంటుంది. కానీ 10 ఎకరాల భూమి రికార్డులో చూస్తే 10 ఎకరాలు ఉంటే భూమి ఉంటే మరి 15 ఎకరాలు భూమి రికార్డులు పెరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకు పెరిగిందంటే ఏదైతే ధరణి వచ్చిన తర్వాత చాలామంది రైతుల దగ్గర తీసుకొని ప్లాట్లు చేసి ఇన్సెంటివ్ చేస్తూ ఉంటే వారు మోటేషన్ పెట్టుకోలేదు. మోటేషన్ పెట్టుకున్నప్పుడు వారు మోటేషన్ పెట్టుకుని ఉంటే ఆ ప్లాట్ల ల్యాండ్ కట్టేయాలి. కానీ మోటేషన్ పెట్టుకున్న తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే భూమి ఉందో మరి వాళ్ళకు పాస్బుక్లు రికార్డులు అట్లే ఉండి మరి పాస్బుక్ ఇచ్చిన తర్వాత మరి వేరే టైంలో ఆ భూమికి ఉందని చెప్పి మరి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది కూడా చాలా ఉన్నాయి. మరి అట్లా రైతులకు ఏదైతే దున్నుకుంటున్నారో 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఉంటే అలా రికార్డు వాళ్ళకు లేదు. ఏదైతే 10 ఎకరాలు 20 ఎకరాలు ఏదైతే రికార్డు కొనుక్కొని వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు నేను రికార్డు ఉంటే చాలు నేను చూసుకుంటా మొత్తం అని చెప్పిన వాళ్ళు మరి 20 ఎకరాలు 10 ఎకరాలు చాలా మంది ఆ రికార్డు వెరిగితేనే ఆ దృష్టి కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో నేను తెలియడం జరుగుతుంది. ఇది వాస్తవం. మా దగ్గర చాలా ఉన్నాయి అట్లా అలాంటివి 2 లక్షలకే రికార్డు తీసుకుంటామని చెప్పి 8 ఎకరాల 26 గుంటలు ల్యాండ్ ఎవరు లీడర్లుగా కానీ వల్లి ఆటు నడిపెట్టుతో వాళ్ళ దగ్గర గిట ఆ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఆ రికార్డు తీసుకొచ్చి మేము భూమి అని చెప్పి భూమి మీద ఎక్కడో పట్టణంలో ఇక్కడ ఉంటే ఆ ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఇదే చూపించి మరి వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు చాలా మంది. మరి ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. మీరు మంచి అవకాశం మీకు కూడా ఉన్నది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు మరి మీరు గిట నిజమైన ఎవరికి ల్యాండ్ ఉంది ఎవరికి లేదని కూడా మీరు కూడా పరిశీలించి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచిగా రేవంత్ అన్న గారు మంచి అవకాశం తీసుకొచ్చింది కాబట్టి మీరు కూడా అందులో భాగస్వామై ఉండి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని గుర్తించి దాన్ని చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులు చైర్మన్ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి భూభారత్ చట్టం గురించి తెలియజేయడానికి కందుకూరు మండలంలో రెవెన్యూ సదస్సులో సభాధ్యక్షులు ఆర్డీఓ గారు జగదీష్ రెడ్డి గారు మరియు మన జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ గారు, ఇక్కడికి వచ్చిన మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల
కందుకూరు మండలంలో భూభారతి కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి మా మహేశ్వర్ నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, ఇంద్రమగౌడ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ ఈరోజు, మా డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్ గారు, మరి అందరూ ఈరోజు కందుకూరు మండలంలో ఈరోజు భూభారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా చెల్ల నరసింహారెడ్డి గారు, చైర్మన్ గారు, మరి కందుకూరు మండలంలో గ్రామానికి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మంచి కార్యక్రమం. మరి ఇలాంటి అప్పుడు ఏదైతే ధరణి ఉందో ఆ ధరణి సమస్యలో చాలా అక్కుదగలు జరిగినాయి. భూమిలో రైతు దున్నేవారికి భూమి పట్ట లేకుండా బయట ఏదైతే బిజినెస్ చేస్తారో వారికే ఇల్లు పనిచేయడం జరిగింది. ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారుల గిట చాలా భయపట్టించి వాళ్ళకు ధరణిలో వాళ్ళకి పేర్లు ఎక్కించి రైతులకు అసలు ఉన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు వాళ్ళకు రికార్డులో భూమే లేదు. మళ్ళీ బయట ఏదైనా రికార్డులో డబల్ రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళకు రికార్డులు ఎక్కించి మరి కొనుగోలు చేసి వ్యాపారాలు చేయడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్న గారు రైతులకు బాధ చూసి మరి ఈరోజు మంచి చట్టాన్ని తెచ్చిండు కాబట్టి అధికారుల గిట్ట చేసేది ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ మంచి పని చేయాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా భరోసా పెట్టి మంచి పని చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు రైతు బిడ్డ కాబట్టి రైతుల బాధ ఏందో తెలుసు కాబట్టి ఈ భూభారత్ తీసుకొచ్చిండు కాబట్టి మా మండల్ తరపు నుంచి మా మహేశ్వర్ నియోజకవర్గం తరపు నుంచి జిల్లా తరపు నుంచిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసిండు కాబట్టి ప్రజలకు రైతులకు మంచి అంటే ఈ ఏదైతే భూమి అమ్ముకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ఏంటంటే మోటివేషన్ పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలి? ఎవరైతే ఎంచర్ చేసుకుంటారో వారు ఎంచర్ చేసిన వాడు మోటివేషన్ పెట్టుకుంటారు వాళ్ళు, కానీ మోటివేషన్ పెట్టుకున్న ఏమైందంటే ఈ అమ్ముకున్న రైతుకే వీళ్ళు మోటివేషన్ పెట్టుకోలే. మళ్ళీ ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు రైతులకు ఏదైతే భూమి అమ్మిరో మళ్ళీ పాస్బుక్లు కల్పించారు. కంటిన్యూ పాస్బుక్ కల్పించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రైతులకు కూడా డబ్బులు లేకుండా అలాగో రికార్డు ప్రకారంగా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి రికార్డు కొనుక్కోవడం జరిగింది. అధికారులు లోతుగా లోపలికి వెళ్తలేరు. మీది లేదు ఆల్రెడీ నెంబర్ ఎవరిదాంట్లోకి తీసి మీకు వేయాలని ఇప్పుడు దాని ప్రకారంగానే కదా ఇప్పుడు అన్ని అక్కుదగలు జరిగినాయి కాబట్టి దాని చట్ట ప్రకారం తీసారు. దాని ప్రకారంగా మేము కూడా ఇది వాస్తవానికి ఎవరిది ల్యాండ్ ఎవరు కాదని కూడా మేము కూడా దృష్టికి తీసుకెళ్తాము, న్యాయం ప్రకారంగా చేస్తాము. 2016 నుంచి 22 వరకు ఆన్లైన్లో పానీయాల పేర్లే లేవు. దాన్ని ఎట్లా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 10 ఎకరాలు సర్వే నెంబర్లు ఉంటే ఆ ధరణిలో 1 ఎకరా ఎక్కువ తక్కువ ఉన్న ఆ రైతులకు అమ్మతందుకు లేదు. అట్లా ప్రభుత్వం చేసింది. అసలున్న రైతులకు ప్రైవేట్లో వాడేసి ఎవరైతే నకిలీ ఉన్నారో వాళ్ళకే రికార్డులో వాళ్ళకే లోన్ తీసుకుంటున్నారు. రైతు బంధువులు పడుతూ ఉన్నాయి, లోన్ తీసుకుంటారు. వాళ్ళే క్లియర్ అంటున్నారు కానీ వాళ్ళకి క్లియర్ కాదు. వాళ్ళ భూమి లేదు. వాళ్ళకు భూమి లేకుండా రోడ్ల మీద నా భూమి సపోజ్ నేను ఉన్నా, నా భూమి ఆడుంది, పోయేటోడు ఎవరు భూమి అంటే ఆ భూమిని చూపిస్తారు, వాళ్ళు పోతున్నారు, ఆ భూమి దగ్గర వస్తారు, దాని తర్వాత గొడవ ఎదురుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా చేయకుండా భూమి భారతంలో ఊర్లో గిట్ట రెవెన్యూ ఆఫీస్ పెడతాం, రచ్చబండ పెట్టి ప్రతి ఒక్కరికి పిలిపించి రైతులు నిజమైన రైతుల వరకు వాళ్ళకు చట్టపరంగా చేయగలుగుతాం. రైతులు ఊర్లో సమస్య అని పెడతారు. ఆ రోజు సర్వే నెంబర్లు ఉన్న రైతులు 10 మందికి ఇద్దరే అటెండ్ అవుతారు, ఇంకెనిమిది మంది కాదు. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. అప్పుడు చెప్తారు కదా, వీళ్ళు ముందే డబ్బు షాట్ కొట్టిస్తారు, 2 రోజుల ముందు డబ్బు షాట్ కొట్టిస్తారు, పేపర్ షాట్ ఇస్తారు, అందరు రావాలని చెప్పేసి ఎవరు భూమి ఉందో ఆ భూమి కాడ మీరు ఉండాలి, మీ భూమి ఏడు ఉందో నిజంగా నువ్వు భూమి ఏడు ఉంటావు చూపెట్టాలి, దాని రికార్డు కానీ నువ్వు కబ్జా చేసుకున్నా కబ్జా కూడా చూపెట్టాలి.